తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చేస్తున్న ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా, ముందున్న లైనప్ ఎంత గొప్పగా ఉన్నా, మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం కుదురుగా ఉండనియదు కదా. అలాంటి ప్రాజెక్టుల గురించి అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు మన మేకర్స్. ఇంతకీ ఎవరి డ్రీమ్ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చినట్టు? లెట్స్ వాచ్. రణబీర్తో నేను తీస్తున్న రామాయణ వాస్తవంలోకొచ్చిందని నమ్మడానికి నాకు 2 ఏళ్ల సమయం పట్టింది. కల నిజమవుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎలాంటి భావోద్వేగానికి గురవుతాడో నాకు మాత్రమే తెలుసు అంటున్నారు నితీష్ తివారీ. నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం, కానీ నేను రామాయణ ఘట్టాన్ని ఇంత బాగా తీస్తాననుకోలేదు అంటూ వారణాసి గ్లోబల్ ఈవెంట్లో ఓపెన్ అయ్యారు రాజమౌళి. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా భారతాన్ని స్క్రీన్ మీద చూసుకోవాలన్నదే జక్కన్న జైంట్ డ్రీమ్. మన దర్శకుల్లో భారతం గురించి కలలు కంటున్నది జక్కన్న మాత్రమేనా? త్రివిక్రమ్ కూడా. ఎన్ని సినిమాలు చేసినా భారతాన్ని సెట్స్ మీదకు, స్క్రీన్స్ మీదకు తీసుకొచ్చినప్పుడే నా కల నెరవేరినట్టు అంటారు గురూజీ. ప్రస్తుతం వెంకటేష్తో సినిమా చేస్తున్న ఆయన నెక్స్ట్ తారక్తో ఒక సినిమా చేస్తారు. ఆ తరువాతైనా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తారా? తమిళ దర్శకుడు శంకర్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి గురించి చెబుతూనే ఉన్నారు. వచ్చే ఏడాది భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలి అన్న సంకల్పం కనిపిస్తోంది శంకర్లో. ఇండియన్ 2 ఫ్లాప్ నుంచి తేరుకుని వేల్పారితో ప్రూవ్ చేసుకోవాలన్న టార్గెట్తో ప్రీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారట శంకర్. అన్ని చోట్ల మనమే కనిపించాలి అనే కోరిక గ్లామర్ ఫీల్డ్లో చాలా ఉంటుంది. ఎలాగైనా మెప్పించాలి అనే టార్గెట్తో ఉరుకులు పరుగులు పెట్టేయడం బాగా అలవాటైపోతుంది. అన్ని చేసినా రిజల్ట్ కోరినట్టుగా ఉంటుందా? కమాన్, హ్యావ్ ఎ లుక్. నార్త్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న దీపిక రెమ్యూనరేషన్, టైమింగ్స్ అంటూ తనకు తానే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. దీంతో చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన లేడీ ఎక్కడో ఒక్కడుగు వెనక్కేసిన ఫీలింగ్ వస్తోంది అభిమానులకు. ఆలియా కూడా అంతే. సౌత్లో మంచి క్రేజ్ ఉన్నా ఇక్కడి ప్రాజెక్టులకు సైన్ చేయడానికి తటపటాయిస్తున్నారు. దీని రిఫ్లెక్షన్ కెరియర్ మీద కూడా పడుతోంది. అప్పుడెప్పుడో RRR టైంలో అలియాను అక్కున చేర్చుకున్న సౌత్ ఆడియన్స్ ఇప్పుడు నెమ్మదిగా ఆమెను మరచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్, కృతి సనన్ పరిస్థితి అంతే. శ్రద్ధకు తెలుగులో మంచి హిట్ ఉంది. కృతికి సరైన విజయం ఇంకా దరిచేరలేదు. సో సౌత్ ఆడియన్స్ కి బాగా తెలిసిన వారి అయినా ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న ఫీల్ క్రియేట్ అయింది. నార్త్ హీరోయిన్ల పరిస్థితికి భిన్నంగా ఉంది జాన్వీ సిట్యుయేషన్. ఇక్కడ వరుస సినిమాలతో క్లిక్ కావాలన్న ట్రయల్స్లో నార్త్లో హోల్డ్ వదులుకోకూడదని వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పేస్తున్నట్టున్నారు. ఆ ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తోంది జాన్వీ. నార్త్ హీరోలు సౌత్లో విలన్లుగా చేయడం నాకెంత మాత్రం నచ్చట్లేదు అని ఈ మధ్య అన్నారు సునీల్ శెట్టి. అక్కడి వారు ఇక్కడెలా ఉండాలో ఒక ఒపీనియన్ వ్యక్తమైనప్పుడు మన వాళ్ళు అక్కడెలా ఉండాలో మన వాళ్ళకి అక్కడ ఎలాంటి గుర్తింపు లభిస్తుందనేది చూసుకోవాలి కదా. మరి రీసెంట్గా దీనికి సంబంధించి దుల్కర్ ఏమన్నారో చూసేయండి. నార్త్లో మన హీరోలకు దక్కుతున్న రిసెప్షన్ గురించి దుల్కర్ అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. మన దగ్గర స్టార్ స్టేటస్ ఉన్న హీరోకి నార్త్లో సెట్లో కనీసం కుర్చీ కూడా ఉండకపోవడం ఏంటి అంటూ విస్తుపోతున్నారు. చుట్టూ మనుషులు, లగ్జరీ కార్లు లేకపోతే మన వాళ్లను నార్త్ వాళ్లు సరిగా గుర్తించరా? మానిటర్ దగ్గర సన్నివేశాల్ని చూసుకోవడానికి కూడా అవకాశాన్ని ఇవ్వరా అన్నది ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. తనకి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి అన్నది దుల్కర్ ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. సౌత్ నుంచి నార్త్కు వెళ్లి సినిమాలు చేసిన వారు మన దగ్గర చాలా మందున్నారు. పృథ్వీరాజ్ అక్కడ తరచూ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. మరి ఆయన కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? ధనుష్ నార్త్లోనూ హీరోగా చెలరేగిపోతున్నారు. రీసెంట్గా తేరే ఇష్క్ మే కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మన అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగచైతన్య కూడా నార్త్ ప్రాజెక్టులు చేశారు. అక్కడివారు అత్యంత గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. మరి మనకి దక్కుతున్న గౌరవం మలయాళ ఆర్టిస్టులకు దక్కట్లేదా అన్న వాదన కూడా మరొక వైపు వినిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమాల టాపిక్ నెవర్ ఎండింగ్, ఎవర్ ట్రెండింగ్ కూడా. ఈ టాపిక్లోనే కొత్త విషయాలకు తెరతీస్తున్నారు హీరోయిన్స్. అందులోనూ ఆ మధ్య ఎప్పుడో శామ్ చెప్పిన ఒక విషయానికి ఇప్పుడు సంయుక్త చెప్పిన ఒక మాటకి లింక్ కుదురుతుంది. ఇంతకీ ఆ లింక్ ఏంటి అంటారా? చూసేయండి.
ఊ అంటావా మావా అంటూ శామ్ స్టెప్పులేస్తే స్క్రీన్ మీద ఫైర్ పుట్టేసిందన్నారు జనం. థియేటర్స్లో విజిల్స్ మోత మోగిపోయింది. పాట హిట్ కావడం వరకు ఓకే, కానీ దాని వెనుక పడ్డ శ్రమ, చేసిన కృషి గురించి చాలానే చెప్పేశారు శామ్. నటిగా ప్రూవ్ చేసుకున్నాక ఇంకేదైనా కొత్తగా చెయ్యాలనుకున్నప్పుడు శామ్ తలుపు తట్టింది ఊ అంటావా సాంగ్. అప్పటిదాకా అంత హాట్గా కనిపించలేదు శామ్. అందుకే ఈ సాంగ్ని ఛాలెంజింగ్గా తీసుకుని డాన్స్ చేశారు. ఇటీవల జాజికాయ పాటను కూడా సంయుక్త అంతే ఛాలెంజ్గా తీసుకుని చేశారు. మాస్ సాంగ్ చేయాలని బోయపాటి చెప్పినప్పుడు సింపుల్గా తల ఊపారట సంయుక్త మీనన్. కానీ 500 మంది డాన్సర్స్ మధ్య ఆ సాంగ్ షూట్కి వెళ్లినప్పుడు మాత్రం కాస్త టెన్షన్గానే అనిపించిందట. అప్పటికే 2 రోజులు రిహార్సల్స్ చేసినా తెలియని ఒక టెన్షన్ రన్ అయింది అంటున్నారు సంయుక్త. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించిందట. సో సాంగులందు మాసు సాంగులు వేరయ్యా అనే మాటని ఒప్పుకుని తీరాల్సిందే అనే కన్క్లూజన్కొచ్చేశారు నెటిజన్లు. స్పీడ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఫ్లాష్ అవుతున్నారు మలయాళ మూవీ సూపర్ స్టార్ మోహన్ లాల్. సెట్స్ మీద సినిమాలు, థియేటర్స్లో సినిమాలు, అదర్ లాంగ్వేజెస్లో సినిమాలు, ఇన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అంటూ అవాక్ అవుతున్నారు ఫెలో ఆర్టిస్టులు. ఇంతకీ ఇప్పుడు మోహన్ లాల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నట్టు? దృశ్యం 3rd చాప్టర్ని ఈ డిసెంబర్లో షురూ చేస్తారని అందరూ అనుకుంటూ ఉంటే మేమెప్పుడో షూట్ కంప్లీట్ చేసేసామోచ్ అని అనౌన్స్మెంట్ ఇచ్చేసింది టీం. ఇదెప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోతున్నారు సినీ జనం. మీరు అదే ఆశ్చర్యంలో ఉండండి. మేం నెక్స్ట్ సమ్మర్లో డబుల్ వావ్ ఫ్యాక్టర్స్ ని పరిచయం చేస్తాం అంటున్నారు లాల్. నెక్స్ట్ సమ్మర్లో దృశ్యం 3తో పాటు పేట్రియాట్ తో కూడా పలకరించడానికి రెడీ అవుతున్నారు మోహన్ లాల్. మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి చేసిన ఈ సినిమాని ఏప్రిల్కి రిలీజ్ చేయాలి అన్నది ప్లాన్. ఒకవైపు మలయాళ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు అదర్ లాంగ్వేజెస్ మూవీస్ షూట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మోహన్ లాల్. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సీక్వెల్లో కీ రోల్ చేస్తున్నారు లాల్ ఎట్టన్. మాథ్యూ రోల్ని ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఈసారి మరింత ఆసక్తికరంగా మలిచారట కెప్టెన్. ఆల్రెడీ షూట్లో జాయిన్ అయిపోయారు మోహన్ లాల్. ఆయన స్పీడ్ని గమనిస్తున్న వారు నీ దూకుడుకు సాటెవ్వరు అంటూ హుషారుగా పొగిడేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.